సామాన్య ప్రజలు, ప్రతి వృత్తికి చెందినవారు ఈ పనిలో భాగమయ్యారు. గోడల భాగాలు గుమ్మాల పేరుతో విభజించబడ్డాయి. ఉదాహరణకు మత్స్యపు గుమ్మము, పాత గుమ్మము, లోయద్వారము, పెంట గుమ్మము, దార యొక్క గుమ్మము, గుర్రపు గుమ్మము. చాలామంది ప్రజలు తమ ఇంటికి లేదా తమ పట్టణానికి దగ్గరగా ఉన్న గోడ భాగాన్ని బాధ్యతగా తీసుకుని బాగుచేశారు. ఉదాహరణకు తెకోవీయులు, యెరికో పట్టణపు వారు, మిస్పా కాపురస్తులు. చాలామంది ఉత్సాహంగా పనిచేసినప్పటికీ తెకోవీయుల అధికారులు మాత్రం తమ ప్రభువు పనిచేయడానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ తెకోవీయుల సామాన్య ప్రజలు మాత్రం పనిచేశారు. హల్లోహషు కుమారుడైన షల్లోము అతని కుమార్తెలను కూడా పునర్నిర్మాణంలో పాలు పంచుకున్నారు. యెరూషలేము గోడల నిర్మాణం సగం ఎత్తు కట్టబడినప్పుడు శత్రువులైన సన్బల్లటు మరియు టోబియా మిగుల కోపగించి యూదులను ఎగతాళి చేశారు. నక్క ఎగిరినా గోడ కూలిపోతుంది అని టోబియా చేసిన హేళనకు నెహెమ్యా దేవునికి ప్రార్థించి శత్రువుల నింద